హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా స్టాక్ మార్కెట్ లైవ్ మార్కెట్లో పేపర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి సెర్చ్ బార్లోని ఫ్రంట్ పేజ్ అని టైప్ చేస్తే ఇలాగ మనకి ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ యాప్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అనేది మనకి పేరు అనేది ఉంటుంది అక్కడ చూస్తే. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా ప్రాసెస్ అయ్యి మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ స్కిప్ అని ఉంది కదా, స్కిప్ బటన్ నొక్కండి. అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. అంటే దీంతో మనం ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే మనకి మొబైల్ నెంబర్తో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంతో ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ఉన్న మొబైల్ నెంబర్తో అయితే ఎంటర్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ టైప్ చేయండి. నేను ఆ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొడితే మనకు ఓటీపీ అనేది వస్తుంది మన మొబైల్ నెంబర్కి. అది అక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి. అప్పుడు మీ నేమ్ అనేది అడుగుతుంది, డిస్ప్లే నేము. మీ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేను నా నేమ్ అయితే ఇస్తున్నాను, మదన్ బాబు. ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ కొడితే కనుక మనకి ఇలాగ మన పేరు మీద ఒక ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది, యూజర్ నేము. సో తర్వాత ప్రొసీడ్ కొట్టండి. సో ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అలౌ చేయాలో లేదని అడుగుతుంది. అలౌ చేయండి ప్రస్తుతానికి. తర్వాత మీరు మళ్ళీ ఆపేసుకోవచ్చు కావాలంటే. ప్రస్తుతానికి అలౌ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. అంటే జస్ట్ నార్మల్ క్వెషన్స్. అంటే మనం ఏం చేస్తామని తెలియడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడరా, ఇన్వెస్టర్ అని అడుగుతుంది. నేను బోత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అలాగే నెక్స్ట్ మీరు ఏ సెగ్మెంట్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంది. నేను స్టాక్స్ అండ్ ఎఫ్&ఓ అనేది సెలెక్ట్ చేశాను. అలాగే నెక్స్ట్ మీ ఏజ్ గ్రూప్ ఎంత అని అడిగింది. నేను నా ఏజ్ గ్రూప్ దేంట్లో ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మన ఎక్స్‌పీరియన్స్ లెవెల్ అడుగుతుంది. నేను నా ఎక్స్‌పీరియన్స్ లెవెల్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మన ఇన్‌కమ్ రేంజ్ అడుగుతుంది. ఇది నాకు అవసరం లేదు కాబట్టి కరెంట్‌లీ నాట్ వర్కింగ్ అని పెట్టాను. సో ప్రొసీడ్ కొట్టాను. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదన్నా తెలుసుకోవాలంటే అంటే మీ ఇంట్రెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అయి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్ అబౌట్ ఇండిసెస్ అని సెలెక్ట్ చేశాను. అలాగే ఆప్షన్ ట్రేడింగ్ ఐడియాస్, అలాగే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టింగ్, అలాగే లాస్ట్‌లో లాంగ్వేజెస్‌ది ఇది. ఇక్కడ తెలుగు అని ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. సో ప్రొసీడ్ కొట్టేసాను. ఇవన్నీ నార్మల్‌వే. అంటే మన ఇంట్రెస్ట్‌లేంటి? అసలు మనం ఏం జేస్తాము? మనకేమన్నా గ్రూప్స్ గట్టా వాటిలో మనం ఏమైనా నేర్చుకోవచ్చా? అనేది మనకు తెలియడానికి ఇవన్నీనింతే. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి డిస్క్లైమర్ చూపిస్తుంది. తర్వాత కంటిన్యూ కొట్టండి. సో ఓవరాల్‌గా ఇలాగైతే వస్తుంది మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే. ఇక్కడ స్కిప్ అనేది ఉంది. స్కిప్‌ని కొట్టేయండి సరిపోద్ది. అయితే ఇక్కడ మీకు కింద క్లబ్స్, వాచ్ లిస్ట్, అలాగే ట్రేడ్ ల్యాబ్, అలాగే న్యూస్. అయితే క్లబ్స్ అనేవి మనకు అంత పెద్ద యూజ్ అవ్వవు. ఎందుకంటే దీంట్లో వాళ్ళ ఒపీనియన్స్, ఏమైనా పోస్ట్‌లు, అలాగే గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకంత అవసరం లేదు. మనకంత యూజ్ అవ్వవు. అయితే నెక్స్ట్ వాచ్ లిస్ట్. ఇక్కడ వాచ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత ఇది క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ట్రేడ్ ల్యాబ్ గురించి చూసుకోవచ్చు. ట్రేడ్ ల్యాబ్ చూసుకుంటే ఇక్కడ మనకి 10,00,000 వర్చువల్ అమౌంట్ అనేది ఇస్తారు. అంటే 10,00,000 మనకి పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి అమౌంట్ అనేది ఇస్తారు. ఇది ఫేక్ అమౌంట్. ఓకేనా? దీన్ని మనం లైవ్ మార్కెట్‌లో ట్రేడ్ అయితే చేయవచ్చు. కాకపోతే ఇది ఫేక్ అమౌంట్. రియల్ అమౌంట్ అనేది కాదు. 10,00,000 మాత్రమే వస్తారు. ఈ అమౌంట్‌తో మాత్రమే మనం లైవ్ మార్కెట్‌లో పేపర్ ట్రేడింగ్ అయితే చేయవచ్చు. సో ఇది ఓవరాల్‌గానే. అలాగే నెక్స్ట్ న్యూస్ అనే ఆప్షను. ఈ న్యూస్ అనే ఆప్షన్‌లో ఏంటంటే మనకి ఏదైనా న్యూస్ అనేది మార్కెట్‌కి సంబంధించిన న్యూస్ ఉంటది కదా! ఆ న్యూస్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి ఓవరాల్‌గా 4 ఆప్షన్స్. అయితే ఇప్పుడు మనం వాచ్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుందాము.
అయితే ఈ యాప్‌లో మనం చేసే సెగ్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే, దీంట్లో మనకి ఏమేమి వర్క్ అవుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ స్టాక్స్‌లో అయితే మనము ట్రేడ్ అయితే చేయవచ్చు. అంటే పొజిషన్ తీసుకోవచ్చు. అంటే ఈక్విటీ స్టాక్స్‌లోనే. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా మనము పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఆప్షన్ ట్రేడింగ్‌లో కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కమోడిటీ ట్రేడింగ్‌లో కూడా మనము పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంతే తప్ప మళ్ళీ మనకి కరెన్సీ ట్రేడింగ్ అనేది ఉంటుంది కదా! ఫారెక్స్ మార్కెట్టు. అది ఈ యాప్‌లో యూజ్ అవ్వదు మనకి. ఈ యాప్‌లో ఆ ఆప్షన్ అనేది లేదు. అలాగే నెక్స్ట్ ఈటీఎఫ్స్ ఉంటాయి గదా! ఈటీఎఫ్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేము. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మనం చేయలేము. ఓన్లీ మనకు స్టాక్స్‌లో ఎఫ్&ఓ ట్రేడింగు, అలాగే కమోడిటీ ట్రేడింగ్‌లో మాత్రమే మనం చేయగలము. అయితే అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు క్లియర్‌గా, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ లిస్ట్ అని ఉంది కదా మనకి. ఇక్కడ వాచ్ లిస్ట్ 1లో ఫస్ట్ ఆర్డర్‌లో ఎళ్దాం మనం. ఫస్ట్ స్టాక్స్ గురించి చూద్దాము. ఓకేనా? ఇక్కడ రిలయన్స్ అని నేను టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఆ స్టాక్ అనేది మన వాచ్ లిస్ట్‌లో యాడ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇక్కడ పైనొచ్చింది. మనం ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే అది కూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ అవుతుంది. అలాగే టీసీఎస్ ఇది కూడా మనకి వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీరు బ్యాక్‌కొస్తే గనక మనం యాడ్ చేసిన స్టాక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు సింపుల్‌గా ఎలా చేయాలంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాచ్ లిస్ట్‌లన్నీ క్రియేట్ చేసేద్దాం. మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇదేంటి వాచ్ లిస్టు సింపుల్‌గా మనకి ఇది స్టాక్స్ ఓన్లీ. నెక్స్ట్ దీంట్లో ఇంకొక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్ 2లో మనము ఫ్యూచర్స్ గురించి యాడ్ చేద్దాము. ఫ్యూచర్ ట్రేడింగ్. నిఫ్టీ, నిఫ్టీ ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ మనకి 3 మంత్స్‌కొస్తాయి కాబట్టి మార్చ్‌ది, ఏప్రిల్‌ది, మేది 3 ఉన్నాయి. ఆ 3 యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ నిఫ్టీది. మీరు స్టాక్స్ కావాలితే స్టాక్స్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్ ట్రేడింగు. అలాగే నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను మళ్ళీని వాచ్ లిస్టు. దీంట్లో ఆప్షన్ ట్రేడింగ్. సేవ్ చేశాను. అయితే ఇక్కడ మనకి నిఫ్టీ 24,000 మనకి నిఫ్టీ 31 మార్చి ఎండ్ అయ్యే కాంట్రాక్ట్ అనేది ఒకటి సీఈని తీసుకుందాము. అలాగే పీఈది కూడా తీసుకుందాము. ఓకేనా? ఇది ఆప్షన్ ట్రేడింగ్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాము. ఇది కమోడిటీ ట్రేడింగ్. సేవ్ చేశాను. కమోడిటీ అని పెడదాం సరిపోద్ది. ఓకేనా? అంటే లెంత్ అనేది ఎక్కువైపోయింది. సో, ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన మనకి వచ్చినాయి ఆప్షన్స్. ఓకేనా? ఫ్యూచర్‌లో మాత్రమే చేయాలి. అంటే కాంట్రాక్ట్ అంటే పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది మాత్రమే చేయాలి. సో, క్రూడ్ ఆయిల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఫ్యూచర్స్, క్రూడ్ ఆయిల్ ఓకేనా? ఒకటి సెలెక్ట్ చేసాము. అలాగే నెక్స్ట్ గోల్డ్. అంటే గోల్డ్ ఫ్యూచర్స్‌ని కూడా బై చేయొచ్చు మనం. అంటే ఎలా గోల్డ్ ఫ్యూచర్‌లో పెరుగుతుందా లేదా పడుతుందా అనేది కూడా. ఓకేనా? అది కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ నొక్కితే యాడ్ అయిపోతుంది. సో, ఓవరాల్‌గా మనకు వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ అయిపోయినాయి. అంటే మనం ఈ పేపర్ ట్రేడింగ్ యాప్‌లో ఏవేవైతే చేయగలమో అవైతే యాడ్ అయినాయి. ఫస్ట్‌ది స్టాక్స్, సెకండ్ వాచ్ లిస్ట్‌లో చూసుకుంటే ఫ్యూచర్స్, థర్డ్‌ది చూసుకుంటే ఆప్షన్ ట్రేడింగ్, ఫోర్త్‌ది కమోడిటీ. ఓన్లీ ఈ సెగ్మెంట్స్, ఈ పార్ట్‌లు మాత్రమే మనకి ఈ దీనిలో యూజ్ అవుతాయి. అంతే తప్ప మనకి కరెన్సీ ట్రేడింగ్ అంటే ఫారెక్స్ మార్కెట్ అనేది ఇండియాలో చేస్తాం కదా! 4 పెయిర్స్ తోటి. అదైతే వర్క్ అవ్వదు దీంట్లోని. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము. అలాగే ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేము. సో, ఓవరాల్‌గా ఇక్కడ ఏవైతే వాచ్ లిస్ట్‌లు క్రియేట్ చేశానో అవి మాత్రమే చేయగలము. అయితే ఇప్పుడు అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్‌లోని రిలయన్స్ ఉంది. అయితే మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఈ స్టాక్స్ అనేది నేను ఏదో రాండమ్‌గా మీకు చూపించడానికి కోసము చేస్తున్నాను అంతే తప్ప గాని మీకు ఇదేం రికమెండేషన్ ఏం కాదు. అర్థమైందా? మీకు నచ్చిన స్టాక్స్‌లో మీరు చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. నేను జస్ట్ నార్మల్‌గా మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ బై బటన్ మీద నొక్కి ఒక షేర్ కొందాం అనుకున్నారంటే గనక ఒకటి లేదా 10 అంటే గనక 10 లేదా 100 అంటే గనక 100 ఓకేనా? ఒక 10 అయితే బై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి కదా! అంటే 10,00,000 ఉన్నాయి. సో, ఒక 10 అయితే మామూలుగా జనరల్‌గా కొందాము. అయితే ఇక్కడ మీకు కింద టైమ్ ఫ్రేమ్ అని ఒక ఇంట్రాడే అనేది ఒకటి చూపిస్తుంది గదా! అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఇంట్రాడే, టుమారో, 1 వీక్, 1 మంత్, 1 ఇయర్. అయితే అక్కడ ఇంట్రాడే అని ఉంది చూసారా? ఇక్కడ మీకు టైం కూడా చూపిస్తుంది చూడండి. 3:30 పీఎం కల్లా మనం ఏదైతే పొజిషన్ తీసుకున్నామో అది ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ టుమారో అని ఉంది చూసారా? అక్కడైతే మనకి ఫ్రైడే
6థ్ మార్చ్ 2026 అప్పటికి అది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. లేదా 1 వీక్ అయితే గనక అక్కడ డేట్ ఉంది ఆ టైంకి. అదే 1 మంత్‌కి అయితే గనక అక్కడ డేట్ ఉందది. అలాగే 1 ఇయర్‌కి అయితే అక్కడ డేట్ ఉందది. ఆ టైంకల్లా ఆ పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్‌గా చూపించడానికే కాబట్టి ఇంట్రాడే అనేది తీసుకుందాము. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ మనకు 10 అనేది చేసాం కాబట్టి ఇప్పుడు బై మీద నొక్కాము. ఇక టిక్ మార్క్ ఉంది కదా! టిక్ మార్క్ మీద నొక్కండి. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా! ఆ సబ్మిట్ మీద నొక్కండి. ఆటోమేటిక్‌గా మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. డన్ అనేది కొట్టండి. ఓకేనా? అయితే మీకు ఆర్డర్ ప్లేస్ అయింది కదా! అది మీరు ఎక్కడ చూడాలంటే ఇక్కడ ట్రేడ్ ల్యాబ్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ట్రేడ్ ల్యాబ్‌లో చూపిస్తుంది. ఇదిగో మీరు ఇక్కడ ఇందాక 10,00,000 ఉండాలి. ఇప్పుడు చూసారు కదా! అమౌంట్ అనేది 9,99,000కి వచ్చేసింది. సో, ఇక్కడ మనం ఫండ్స్ అయితే యూజ్ చేసాము. మనము రిలయన్స్ స్టాక్ అనేది ఒక 10 షేర్స్ అనేది కొన్నాము. సో, ఇక్కడ మనకు లాస్ అనేది రూ. 3, రూ. 1 ప్రాఫిట్ అలా చూపిస్తూ ఉంది. సో, ఈ విధంగా లైవ్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఓపెన్‌లో ఉంది కాబట్టి మీకు అక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు కూడా నేను లైవ్ మార్కెట్‌లో చూపించడానికే మీకు లైవ్ మార్కెట్ ఉండే టైంలోనే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా? అది అక్కడ మీకు రూ. 4 ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాగా. ఇక్కడ మీరు ఎంచుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఓకేనా? అయితే ఈ రిలయన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. స్టేటస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్ట్రుమెంట్ చూసుకుంటేనేమో రిలయన్స్. అంటే మీరు రిలయన్స్‌లో తీసుకున్నారు. స్టేటస్ చూసుకుంటే పొజిషన్ అనేది యాక్టివ్‌లో ఉందక్కడ. క్వాంటిటీ చూసుకుంటే 10 కొన్నారు. ఎల్‌టిపి చూసుకుంటే అక్కడ రూ. 1,376 అంటే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అది. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మీరు ఎంటర్ అయ్యే ప్రైస్ చూసుకుంటే రూ. 1,376 ఓకేనా? అయితే స్టాప్ లాస్ అనేది కూడా మీరు ప్లేస్ చేయొచ్చు. అలాగే టార్గెట్ కూడా ప్లేస్ చేయొచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను. అయితే మనం ఎంత మార్జిన్ యూజ్ చేసాం అనేది కూడా అక్కడ ఉంది. రూ. 13,765 అయితే యూజ్ చేసాము. చార్జెస్ అయితే అంత క్లారిటీగా చూపించదు. బట్ ఓకే మనకి. ఓకేనా? అయితే ఇప్పుడు మనము దీంట్లో మనకి మోడిఫై చేసుకోవచ్చు అవసరమైతేని. అంటే మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. టైం కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ మనకు ప్రెజెంట్ ప్రైస్ ఎంత 1376 దగ్గర ఉంది. మన టార్గెట్ వచ్చేసి ఒక 1380 అనుకుందాం. అయితే ఇలా అయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అయితే మీరు స్టాప్ లాస్ కూడా పెట్టాలనుకున్నారు. మళ్ళీ సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టాప్ లాస్ మీద కొడితే గనక మీకు లాస్ట్ డేటెడ్ ప్రైస్ అక్కడ చూపిస్తుంది. 1375 కాడ ఉంది కాబట్టి ప్రెజెంట్ నేను 70 దగ్గర పెడుతున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఆర్డర్ లాగ్స్‌లో మనకి బై చేసిన ప్లేస్ ఏమో అక్కడ టార్గెట్ ప్లేస్ తర్వాత మోడిఫై చేసాం కనపడుతుంది. అలాగే స్టాప్ లాస్ కూడా మోడిఫై చేసాం. సో, ఓవరాల్‌గా అన్నీ మనం సెట్ చేసుకున్నాము. సో, ఆటోమేటిక్‌గా మన టార్గెట్ హిట్ అవుతే మనకు ప్రాఫిట్ వస్తుంది. మన స్టాప్ లాస్ హిట్ అవుతే కొంచెం లాస్ తోటి లిమిట్ అనేది లాస్ అనేది అయిపోయి మనం ఎగ్జిట్ అయిపోతాము. సో, ఓవరాల్‌గా ఈ విధంగా చేస్తారు. లేదు నేను డైరెక్ట్‌గా ఎగ్జిట్ అయిపోతానంటే అక్కడ ఎగ్జిట్ బటన్ ఉంది. అది కొట్టేయొచ్చు. సో, చూసారా నాకు 10 షేర్స్‌కి 59 ఆ రేంజ్‌లో రూ. 50 ఆ రేంజ్‌లో మనకు ప్రాఫిట్ అయితే నడుస్తుంది. సో, ఇక్కడ ఎగ్జిట్ కూడా ఏస్తున్నాను నేను. సో, ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా? పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది ఆటోమేటిక్‌గానే. ఇక్కడ మనకి పెర్ఫార్మన్స్ అనేది పైన ఒక ఆప్షన్ ఉంటది. దాని మీద ట్యాప్ చేస్తే రిలయన్స్ అనేది మనకి రూ. 35 అనేది వచ్చింది. అంటే మనం పెట్టిన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయిందని చూపిస్తుంది ఇక్కడ మనకి. సో, మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో, అందుకనే మనకి రూ. 50 వచ్చినా మన టార్గెట్‌తో ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి మనకు రూ. 35 చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాచ్ లిస్ట్‌లోకి రండి. వాచ్ లిస్ట్‌లోకి వచ్చిన తర్వాత వాచ్ లిస్ట్ 2లో మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో, ఇప్పుడు నిఫ్టీ అనేది 30 మార్చ్ ఆ కాంట్రాక్ట్‌ని మనము ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ అని జరుగుతుంది అనుకుందాము. సో, ఇక్కడ లాట్ అంటే మనకి ఇక్కడ లాట్స్‌లో బై చేయాలి కాబట్టి మీరక్కడ చూస్తే 65 క్వాంటిటీ అంటే ఖచ్చితంగా మనం 65 అయితే బై చేయాలి. సో, మన దగ్గర అంత ఫండ్స్ అనేవి ఉండాలి ముందు. ఓకేనా? అంటే ఇక్కడ సింగిల్ ఉందని సింగిల్‌గా కాదు. క్వాంటిటీ చూడండి కింద 65 ఉంది. అంటే ఒక లాట్ బై చేస్తే 65 అనేది మనం ఖచ్చితంగా బై చేయాలి. సో, నేనొక 5 లాట్స్ బై చేద్దాం అనుకుంటున్నాను. ఒకేళ చూద్దాము. ఇంట్రాడేలోనే తీసుకుందాం పొజిషను. సబ్మిట్ కొట్టాను. ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. డన్ కొట్టి నెక్స్ట్ ట్రేడ్ ల్యాబ్‌లోకెళ్ళండి మళ్ళీని. ట్రేడ్ ల్యాబ్‌లోకెళ్తే అక్కడ మీకు పొజిషన్స్‌లో మళ్ళీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీకు చూపిస్తూ ఉంటుందక్కడ. ఓకేనా? చూడండి అలాగా ప్రాఫిట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అలాగా. అలాగే లాస్ అంటే మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మనకు ప్రాఫిట్ లేదా లాస్ అనేది వస్తుంది. ఇలాగ ఈ విధంగా మనము ఫ్యూచర్స్‌ని బై చేయాలి. లేదా సెల్ చేయాలన్నా కూడా అక్కడ మనం సెల్ ఆప్షన్ అయితే చూసుకోవాలి. అయితే ఇది ఎగ్జిట్ కొట్టి సెల్ ఆప్షన్ ఎలాగో చెప్తాను. ప్రాఫిట్, లాస్ అనేది మనకు అనవసరం ఎగ్జిట్ కొట్టేస్తున్నాను. ఎగ్జిట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి.
మనకి పెర్ఫార్మెన్సెస్‌లోకెళ్తే ఇప్పుడు ఇందాక పొజిషన్ తీసుకున్నదే మనకు 942 లాస్ అనేది వచ్చింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మళ్ళీ వాచ్ లిస్ట్‌లోకెళ్ళండి. వాచ్ లిస్ట్‌లోకెళ్ళి సెల్ ఎలా చేయాలో చూద్దాము ఫ్యూచర్స్‌ని. సెల్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. ఒక 5 క్వాంటిటీ అనేది మనం సబ్మిట్ కొట్టేస్తే సెల్ అనేది ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నిఫ్టీ అనేది కిందకెళ్తే గనక మనకు ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ట్రేడ్ ల్యాబ్‌లోకొచ్చేయండి. ఇక్కడ మీరు చూస్తే గనక మీకిక్కడ పొజిషన్స్ కూడా క్లారిటీగా తెలిసిపోతుంది. మీకు ప్రాఫిట్ అనేది ఇంకంత రన్ అవుతుంది. అలా లాసు అలాగా. అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో వాలటాలిటీ అనేది ఎక్కువగుంటుంది. చూసారా ఇందాక మనం స్టాక్స్‌లో చూసుకుంటే జస్ట్ రూ. 50, రూ. 30 లోనే ఉంది. కానీ ఇక్కడ చూసారా మనకి లాస్ అనేది ఎంతొస్తుందో 1300 లాసు లేదా ప్రాఫిట్ చూపిస్తే 1000 ఆ విధంగా మనకి చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేయండి దీన్ని. ఓపెన్ చేస్తే మీకు ఫండ్స్ అనేది ఎంత యూజ్ చేశారనేది తెలుస్తుంది. ఓకేనా? మీరిక్కడ మనం మార్జిన్ ఎంత యూజ్ చేసామో తెలుసా? ఆల్మోస్ట్ మనం 9,00,000 మార్జిన్ అయితే యూజ్ చేసాం. అంటే ఒక 1,00,000 అయితే ఉందంతే మన దగ్గర. ఇదిగో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇంక అవైలబుల్ మార్జిన్ చూసుకుంటే 94,658 ఉంది అంతే. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మార్జిన్ వచ్చేసి 9,00,000 కొంచెం చిల్లర అనేది ఉంది. సో, అంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసాం. సో, అందుకే ఇంత ప్రాఫిట్ చూపిస్తుంది మనకి. మనం ఇందాక అక్కడ చూసుకుంటే 10,000 15,000 మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసాం అంతే స్టాక్స్‌లో. సో, ఓకేనా? అయితే ఇక్కడ కూడా దీన్ని ఎగ్జిట్ కూడా ఏస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్స్‌లో చూద్దాము. పెర్ఫార్మెన్స్‌లోకెళ్ళండి. మళ్ళీ మీకక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు రూ. 97 అనేది ప్రాఫిటొచ్చింది. ఇప్పుడు ఇందాక తీసుకున్నది. సో, ఓవరాల్‌గా నేను చేసిన ట్రేడ్స్ అన్నిటిలో ఇప్పుడు నాకు లాస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5,000 అనేది వచ్చేసింది. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్‌లో ఎలా ట్రేడింగ్ చేయాలనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీని కాల్ ఆప్షన్ బై చేద్దాం అనుకున్నాను. ఈ మంత్ ఎండ్ కాంట్రాక్ట్‌లో. ఆగండి మళ్ళీ నేను వాచ్ లిస్ట్‌లో యాడ్ చేస్తాను. అవైతే అవైలబుల్‌గా లేవంట. నేను యాడ్ చేసినవి. నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఎక్కడుందో దాంట్లో యాడ్ చేస్తున్నాను. 10థ్ మార్చ్ కొట్టాను. దాంట్లో ఒక 24,000 కూడా బై చేద్దాము. హ్మ్. 24,000 కాల్ ఆప్షన్‌ని, పుట్ ఆప్షన్ ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? అయితే ఇంక ఇక్కడ మనకొచ్చేసినియి. అయితే ఇవైతే మనం డిలీట్ చేసేద్దాము. ఇక్కడ మీరు ఇలా డిలీట్ ట్యాప్ చేస్తే గనుక అవి డిలీట్ అయిపోతాయి. తర్వాత సేవ్ కొట్టండి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇప్పుడు ఏవైతే యాడ్ చేసామో అవున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీని కాల్ ఆప్షన్ బై చేద్దాం. అంటే మార్కెట్ అనేది ఇక్కడ ఓన్లీ బయింగ్ గురించి చెప్తాను. మళ్ళీ తర్వాత సెల్లింగ్ గురించి చెప్తాను. కాల్ ఆప్షన్ బై చేద్దాం అనుకున్నాం. బై చేసాం. క్వాంటిటీ చూసుకున్నారా 65 ఇక్కడ మనకి చూసుకుంటే. ఓకేనా? ఒక లాటు. సో, మనం ఒక 10 క్వాంటిటీ, ఒక 100 క్వాంటిటీ అనేది బై చేసాం అనుకుందాం. టిక్ కొట్టి సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూసారా మీరిక్కడ మనము 100 క్వాంటిటీ అంటే 6,500 క్వాంటిటీ అనేది అయిపోయిందక్కడ. మనం లాట్స్ చూసుకుంటే 100 బై చేస్తే. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన దాంట్లో ఫండ్స్ అనేవి లేవు. అంటే మన దగ్గర 10,00,000 ఉన్నాయి. అంటే ఇక్కడ మీ అమౌంట్ అనేది 10,00,000 కన్నా ఎక్కువైపోయింది. సో, అలాంటప్పుడు పొజిషన్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఇలా ప్రీమియం అనేది తీసుకోమంటది ఈ యాప్‌లో. ఓకేనా? సో, ప్రీమియం అనేది మీకు అక్కడ కాస్ట్ కట్ అయన్నీ చూసుకుంటే మీకు తెలుస్తది. సో, అందుకనే మనకు ఆ దగ్గర అంత ఫండ్స్ లేవు కాబట్టి జస్ట్ ఒక 10 650 క్వాంటిటీ అనేది ఇంట్రాడేలో బై చేసాము. మాక్సిమం ట్రేడింగ్ అనేది ఇంట్రాడేలోనే చేయండి. లాంగ్ టర్మ్ అయితే పొజిషన్స్ అయితే హోల్డ్ చేయొద్దు. సో, సబ్మిట్ కొట్టండి. ఆటోమేటిక్ పొజిషన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇది ఆప్షన్ ట్రేడింగ్‌లో. ఓకేనా? ట్రేడ్ ల్యాబ్‌లోకెళ్ళండి మళ్ళీని. ట్రేడ్ ల్యాబ్‌లోకెళ్తే రిఫ్రెష్ కొట్టండి. పొజిషన్స్‌లోకెళ్తే అక్కడ మన పొజిషన్ ఏదైతే ఉందో అది. మన పొజిషన్ ప్రెజెంట్ 8,000 లాస్‌లో ఉంది. అయితే మనం ఎంత అమౌంట్ అనేది యూజ్ చేసామంటే ఇక్కడ రూ. 4,75,410 అయితే మనము యూజ్ చేసాము. ఈ పొజిషన్ తీసుకోవడానికి. మీరు ఎక్కడెక్కడ ఎంటర్ అయ్యారో ప్రతీది ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? చూసారా ఆప్షన్స్‌లో ఎంత ఫాస్ట్‌గా లాస్ అనేది వస్తుందో. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కూడా అలాగే వస్తుంది. కాకపోతే మనకి ఫుల్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలి. సైకలాజికల్‌గా గేమ్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్‌లోని. అయితే నెక్స్ట్ మీరు పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను లాస్ట్‌లో మీకు చెప్తాను. ఓకేనా? ఇవన్నీ నేను ర్యాండమ్‌గా చేసేస్తున్నాను. ఏం మార్కెట్ గట్టా చూడకుండానే. అంతే తప్ప లాస్‌లో వస్తున్నాయండి ఏమనుకోకండి. ఓకేనా? సరే ఎగ్జిట్ కూడా ఇస్తున్నాను. ఇది కాల్ ఆప్షన్. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకెళ్తుంది అని అనుకుంటే గనక కాల్ ఆప్షన్ బై చేయాలి. సో, ఎగ్జిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వాచ్ లిస్ట్‌లోకొచ్చేయండి. పుట్ ఆప్షన్ బై చేద్దాం. అంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి కిందకి వెళ్తుందనుకుందాం. ఒక 10 బై చేద్దాం. ఓకేనా? టిక్ మార్క్ కొట్టేసి సబ్మిట్ కొట్టండి.
ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఒక డన్ కొట్టండి. డన్ కొట్టి ట్రేడ్ ల్యాబ్‌లోకి వెళ్తే గనక మనకు పొజిషన్స్‌లో అక్కడ చూపిస్తుంది. అదే దీంట్లో మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసామంటే అంటే మార్జిన్ ఎంత యూజ్ చేసామంటే 49,000 అంతే జస్ట్. అంటే ఇక్కడ ప్రీమియం ప్రైస్ అనేది తక్కువ. ఇందాక మనము ఎంటర్ అయిందంటే 700 ఎంతో ఉంది ప్రీమియం ప్రైసు. కానీ ఇక్కడ మనం 75 దగ్గర ఎంటర్ అయ్యాం. సో, పెద్ద అమౌంట్ అనేది మనం పెట్టలేదు. అంటే ఒక 50,000 పెట్టాం. సో, అందుకని ప్రాఫిట్ కూడా లాస్ వచ్చినా అలాగే చూపిస్తదక్కడ. మనం ఎంతైతే అమౌంట్ పెడతామో దానికి తగ్గట్టుగానే మనకు ప్రాఫిట్ లేదా లాస్ అనేది చూపిస్తుంది. అలాగని మీకు తెలియకుండా నాలెడ్జ్ లేకుండా ఎక్కువ అమౌంట్ పెట్టుకొనెళ్లి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే గనక మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. ప్రాఫిట్ వస్తే ఓకే. ఒకవేళ పొజిషన్ పెట్టిన వెంటనే లాస్‌లోకి వెళ్ళిపోయిందనుకో మీరు పానిక్ అయిపోతారు. వెంటనే సెల్ చేసేస్తారు. ఆటోమేటిక్‌గా మీ మనీ అనేది అక్కడితో పోతాయి. సో, అందుకని ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. సో, ఇలాగా పుట్ ఆప్షన్‌ని. సరే ఎగ్జిట్ కూడా ఇస్తున్నాను ఇది కూడానే. ఓకేనా? ఎగ్జిట్ అయిపోయింది పొజిషను. అయితే పెర్ఫార్మన్స్‌లోకెళ్తే గనక మనము ఇందాక 2 పొజిషన్‌లు తీసుకున్నామా, 2 పొజిషన్స్ ఇక్కడ అనేవి మనకి చూపిస్తాయి. ఓకేనా? సో, ఓవరాల్‌గానే మనం చూసుకుంటే మన ఇందాక 10,00,000 ఉండాలి మన అమౌంటు. ప్రెజెంట్ చూసారా 9,82,000 ఉన్నది. సో, మనకి అంత లాస్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వాచ్ లిస్ట్‌లోకెళ్ళండి. ఈసారి కమోడిటీ మర్చిపోయాను ఆప్షన్ ట్రేడింగ్‌లోనే సెల్లింగ్ కూడా చేద్దాము. సెల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సెల్లింగ్‌కి మనకి మార్జిన్ అనేది ఎక్కువవుతుంది. సో, అది మనం జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఒక సరే 1 క్వాంటిటీయే తీసుకుందాం. ఎందుకంటే సెల్లింగ్‌కి అమౌంట్ ఎక్కువవుతుంది ఆప్షన్ బయింగ్‌తో కంపేర్ చేస్తే. టిక్ మార్క్ చేసి సబ్మిట్ కొట్టండి. అదిగో చూసారా సింగిల్ లాట్‌కి కూడా మన దగ్గర అమౌంట్ అనేది సరిపోతలేదు. ఆప్షన్ సెల్లింగ్‌లోని. సో, ఆప్షన్ సెల్లింగ్ అంత అమౌంట్ అనేది పడుతుంది. సో, ఇక్కడ బ్యాక్‌కొచ్చేయండి. మనకి ఇక్కడ ఈ ప్రైస్ కాడైతే కుదరదు. ఈ స్ట్రైక్ ప్రైస్ కాడ. కొత్త స్ట్రైక్ ప్రైస్ అనేది చూడాలి. సో, సేమ్ ఇంతే మళ్ళీ నేను చూడాలంటే సిస్టమ్ గట్టా ఓపెన్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర 10,00,000 సంబంధించిన ఫండ్స్ 10,00,000 ఉంటాయి మన దగ్గర. దానికి తగ్గట్టుగా స్ట్రైక్ ప్రైస్ అనేది ఎంచుకొని సేమ్ సెల్ బటన్ మీద నొక్కి అక్కడ ఏదో క్వాంటిటీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్‌గా సెల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ యాప్‌లో ఏంటంటే మనకి హెడ్జింగ్ అనేది అవ్వదు. హెడ్జింగ్ చేయడానికి కుదరదు. ఈ పేపర్ ట్రేడింగ్ యాప్‌లో. మనం సెల్ చేసామంటే అదిగో అంత అమౌంట్ అనేది పే చేయాలి. మనం హెడ్జింగ్ చేయాలంటే ఒక ఆప్షన్‌ని సెల్ చేయాలి. అలాగే ఒక ఆప్షన్‌ని బై చేయాలి. సో, అలాంటప్పుడు మాత్రమే హెడ్జింగ్ అవుతుంది. కాకపోతే ఈ పేపర్ ట్రేడింగ్ యాప్‌లో హెడ్జింగ్ అనేది కొంచెం జరగదు. ఆ ఆప్షన్ అనేది లేదు. ఓన్లీ నేకెడ్‌గా చేయడానికి మాత్రమే ఉంది. అంటే సింగిల్‌గా ఒక ఆప్షన్ మాత్రమే చేయడానికి ఉంది. ఓకేనా? ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఆ విధంగా. నెక్స్ట్ కమోడిటీ మార్కెట్ గురించి అదే కమోడిటీ సెగ్మెంట్ గురించి చూద్దాము. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్‌ని బై చేయాలనుకున్నాను. బై మీద ట్యాప్ చేయండి. ఎళ్లి క్వాంటిటీ చూసారా ఇక్కడ మీరు 100 క్వాంటిటీ అంటే ఒక లాట్ వచ్చేసి 100 క్వాంటిటీ అనేది ఉండాలి. మనం ఒక 2 లాట్స్ అయితే బై చేద్దాం. అసలు ఫండ్స్ సరిపోతాయో లేదో చూద్దాము. సబ్మిట్ కొట్టాను. ఫండ్స్ సరిపోతలేదు. అలాగే నెక్స్ట్ సింగిల్ సబ్మిట్ కొట్టాను. అయినా ఫండ్స్ సరిపోతలేదు. సో, మనకి క్రూడ్ ఆయిల్‌ని బై చేసే అంత ఫండ్స్ అనేవి మన దగ్గర లేవు. సో, ఒకవేళ మీరు చేయాలనుకున్నా కూడా ఇలాగే చేయాలి. మీరు ఆ కాంట్రాక్ట్‌ని బట్టి అయితే ఎంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెల్ చేయాలంటే అంటే బై చేశారనుకో క్రూడ్ ఆయిల్‌ని మార్కెట్ అనేది పైకెళ్తే గనక అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగితే గనక ప్రాఫిట్ వస్తుంది. అదే సెల్ చేస్తే గనక క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పడితే గనక అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సేమ్ అంతే ఇది కూడాని. నెక్స్ట్ బ్యాకొచ్చేయండి. గోల్డ్ కూడా సేమ్ అంతే. బై చేయాలంటే గనక ఇలా ట్యాప్ చేసి ఇక్కడ క్వాంటిటీ చూసుకోండి 100 నేను టిక్ మార్క్ చేసి సబ్మిట్ కొట్టాను. ఫండ్స్ సరిపోతలేదు మన దాంట్లో. అయితే ఇవి కుదురుతలేదు మనకి ఇవి చేయడానికి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ కదా! గోల్డ్‌యిని, క్రూడ్ ఆయిల్‌యిని. సో, కమోడిటీ సెగ్మెంట్ అంటేనే కొంచెం ప్రైజెస్ అనేవి హెవీగా ఉంటాయి. సో, ఇది ఓవరాల్‌గానే. ఓకేనా? మీ అందరికి క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. పేపర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది. పేపర్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఇప్పుడు చూసారా మీరు మనం పెర్ఫార్మన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది అదే మీరు రియల్ మనీతో చేస్తే గనక ఇదిగో ఇప్పుడు నేను తీసుకున్న విధంగానే మీరు ఏదో ఒక రాండమ్ పొజిషన్స్ అయితే తీసేసుకుంటే గనక మీకు 17,000 అయితే లాస్ అనేది వద్దును. అదే మీరు పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఓహో! ఇంత లాస్ వచ్చింది అని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓహో! ఇంత లాసెస్ వస్తాయి. ప్రైజెస్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతాయి. మనం ఇంత పెడితే గనక మనీ ఓహో! మనకింత మనీ వస్తది లేదా ఇంత మనీ అనేది లాస్ అవుతది అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, అందుకనే ఈ విధంగానే మీకు పేపర్ ట్రేడింగ్ అనేది చేయడం ద్వారా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే పేపర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడితోటి మనకి స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో, ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్‌లో, లైవ్ మార్కెట్‌లో పేపర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అయితే మీరు ఈ యాప్‌లో పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండ్స్ అనేవి లిమిట్‌గా ఉంటాయి. అంటే మనకి 10,00,000 అమౌంట్ మాత్రమే వర్చువల్ అమౌంట్ అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యాప్‌లోని మనకి రోజుకి 5 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే గనక మనం ప్రీమియం అనేది తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా అయితే మాత్రం
మీరు ఒక రోజుకు ఆ యాప్‌లో 5 ట్రేడ్స్ మాత్రమే తీసుకోగలరు. సో, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? అలాగే లిమిటెడ్ ఫండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెన్సీ సెగ్మెంట్‌లో మనం దీంట్లో అయితే ట్రేడింగ్ చేయలేము. అంటే ఫోరెక్స్ మార్కెట్‌లో లైక్ యూఎస్‌డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్ అలాగే జేబీపీ ఐఎన్ఆర్ ఈ పేర్స్‌తో అయితే ఇండియాలో కరెన్సీ సెగ్మెంట్ అయితే ఉంటుంది. బట్ దాంట్లో మనము ట్రేడింగ్ అయితే చేయలేము. ఈ పేపర్ ట్రేడింగ్ అనేది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. అలాగే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేము. అలాగే నెక్స్ట్ ఈటీఎఫ్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్‌లో హెడ్జింగ్ అనేది చేయలేము. అంటే మనం ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. బట్ మనం హెడ్జింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ చేసి తర్వాత బయింగ్ చేయాలి. ఆ 2 కంబైన్ అయ్యి చేస్తేనే మనకి హెడ్జింగ్ అవుతుంది. నార్మల్‌గా సెపరేట్ చేస్తే హెడ్జింగ్ అవ్వదు. సో, అలాంటప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో హెడ్జింగ్ అనేది అవ్వదు. సో, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా యాప్‌కి సంబంధించింది. అయితే ఇప్పుడు అసలు బిగినర్స్ అనేవాళ్ళు ఈ పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆటిని మనం ఎలా కరెక్ట్ చేసుకొని మనం పేపర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ ఏంటంటే మనకి 10,00,000 వర్చువల్ అమౌంట్ ఇచ్చారని ఫుల్ అమౌంట్ తోటి వెళ్లి ట్రేడ్ చేసేస్తారు. అదొకటి. నెక్స్ట్ ఏదో చేసామన్న పేరుకి చేస్తారు. అంటే ఒక దిక్కున రాసుకొని మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం, ఎందుకు ఎగ్జిట్ అయ్యాము, ఇవేమి రీజన్స్ ఏమి రాసుకోరు. అసలు మార్కెట్ అనాలిసిస్ ఎలా చేసాము ఇవేం లేదు. ఏదో వర్చువల్ అమౌంటే కదా పోతే పోయింది అన్న ఉద్దేశంతోటి ఎమోషన్‌లెస్‌గా కాలిక్యులేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి మనీ అనేది ఎలా పడితే అలా పెట్టేస్తారు. ఎందుకంటే ఫేక్ మనీయే కదా! పోయినా మనకు అంత ఏమీ అనిపించదు. సో, అలాంటప్పుడు మీరు అలా చేస్తే గనక మీకు లైవ్ మార్కెట్‌లో అంత ఎమోషనల్‌గా కంట్రోల్‌గా ఉండలేరు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న పలంగా ఒక 1,00,000 ఉంటే దాన్ని మనం మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తాము? అసలు రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తాము? రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎలా ప్లాన్ చేసుకుంటాము? అలాగే నెక్స్ట్ స్టాప్ లాస్‌లు అనేవి ఎక్కడ ప్లాన్ చేసుకుంటాము? అలాగే ఎంట్రీ అనేది ఏ విధంగా అవ్వచ్చు? ఇవన్నీ మీకు క్లారిటీ ఉండాలి. అంతే తప్ప లేదు నా దగ్గర 1,00,000 ఉన్నాయి ఏదో రాండమ్‌గా చేసేస్తానంటే నీ మనీయే పోతాయి మార్కెట్‌లో. ఎందుకంటే మార్కెట్‌లో అంత ఈజీగా మనీ అనేది ఎవరు ఇవ్వరు. సో, అందుకని పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఏంటంటే మీకొక క్లారిటీ అనేది వస్తుంది. అంటే చాలా మందికి ఇప్పుడు మనీ ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది ఐడియా ఉండదు చాలా మందికి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ అనేవి యూట్యూబ్‌లో గాని లేదన్నా బుక్స్‌లో చూసి, ఏదన్నా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో చూసి వచ్చేస్తారు. వచ్చేసి ఆటోమేటిక్‌గా వాళ్ళ దగ్గర ఉన్న రియల్ మనీ అనేది పెట్టేస్తారు మార్కెట్‌లోకి. అంటే వాళ్ళ దగ్గరున్న అమౌంట్ తోటే బయింగ్, సెల్లింగ్ చేసేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆళ్ళకి అర్థం కాదు. అంటే ఫస్ట్ టైమ్ కదా ఆళ్ళు పెట్టడం. ప్రాక్టీస్ లేదు ఏం లేదు. డైరెక్ట్‌గా రియల్ మనీ అనేది లైవ్ మార్కెట్‌లో పెట్టేస్తారు. ఇలా పెట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ వస్తుందో, లాస్ వస్తుందో తెలీదు. అలాగే అసలు ఎంతొస్తుందనేది కూడా తెలీదు చాలా మందికి. సో, అలాంటప్పుడు పేపర్ ట్రేడింగ్ చేసామనుకో, పోయింది ఫేక్ మనీయే కాబట్టి మనకు అంత అనిపించదు. అదే మీరు ఏమీ తెలుసుకోకుండా వెళ్లి మీ దగ్గర ఉన్న రియల్ మనీ అనేది పెడితే గనక ఆ మనీ పోతే మళ్ళీ తిరిగి రావు. అదే ఇక్కడ మీరు ఫేక్ మనీ తోటి పేపర్ ట్రేడింగ్ చేశారనుకో, పోయినా పర్వాలేదు. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అలాగే మీకు అసలు మార్కెట్ కండిషన్స్ అర్థమవుతాయి. ఓహో! మార్కెట్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. ఒకవేళ ఎళ్తే గనక ప్రాఫిట్ ఎంతొస్తుంది? మనకి అగైనెస్ట్‌గా వెళ్తే గనక లాస్ అనేది ఎంతొస్తుంది? ఇవన్నీ మీకు క్లారిటీ వస్తాయి. అంటే మీ దగ్గర కనుక రియల్ మనీ కనుక ఇంత ఉంటే గనక దాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని మార్కెట్‌లో సర్వైవ్ అవుతారు అనే దానికి తగ్గట్టుగానే మీరు పేపర్ ట్రేడింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు లైవ్ మార్కెట్‌లో ఎమోషనల్ కంట్రోల్ ఉంటుంది. ప్రాపర్ డిసిప్లిన్ తోటి ప్రాపర్‌గా రూల్స్ అనేది ఫాలో అయ్యి మార్కెట్‌లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలరు. సో, ఇది ఓవరాల్‌గానే. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో. మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అయితే మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ రెగ్యులర్‌గా ఫాలో అవ్వేవాళ్ళు నేను అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ మనల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది రీసెంట్‌గానే 20,000 అనేది క్రాస్ అయింది. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. సో, అందరికీ థాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అలాగే నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏదైనా పోస్ట్ అనేది నేను ఒకసారి పోస్ట్ చేస్తే అది అందరికి రీచ్ అవుతుంది. దాంట్లో కూడా మీకు ఏదైనా ఇంపార్టెంట్ పీడీఎఫ్స్, ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్, అలాగే నెక్స్ట్ ఏదైనా నోట్స్‌కి సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ నేను పెడతాను. సో, అది మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, అందుకనే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది తెలిసి వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతారు. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇంకా క్లారిటీగా ఏ విధంగా చేయొచ్చు అనేది ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను. అలాగే హెడ్జింగ్ అనేది కూడా ఏ విధంగా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో, అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.